అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. ఇప్పుడు విజయవాడ ఉత్సవం జరిగే దాని మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? నేను ఏమంటానంటే అండి, విజయవాడ ఉత్సవం అనేది ఒక పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది ప్రభుత్వ డబ్బుతోనో శాఖాపరమైన డబ్బులతోనో కార్యక్రమం నిర్వహించట్లా. వ్యాపారస్తులందరూ కలిపి ఏదైతే విజయవాడ పేరు ప్రఖ్యాతల్ని పెంచాలి, దసరా ఉత్సవాన్ని మరింత పెంచాలి, కొంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎక్కువ రావాలి అనే ఒక ఉద్దేశంతో వ్యాపారస్తులందరూ వాలంటరీగా వచ్చి షాపుల్లో డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా అయితే సంక్రాంతికి, దీపావళికి, ఉగాదికి డిస్కౌంట్లు ఇస్తారో విజయవాడ ఉత్సవ డిస్కౌంట్లు కూడా షాపులన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. మరి అంతటి మహోత్తర కార్యాన్ని కొంతమంది వ్యాపారస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు పూనుకొని 12 ఏళ్ళు అయింది ఎగ్జిబిషన్ సొసైటీ లేక, ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా విజయవాడ కొంచెం ఒంటరిలాగా కనబడతా ఉంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జోన్ కావాలంటే ఏం చేయాలి, అలాగే బిజినెస్ పరంగా కొంత ఎలివేషన్ రావాలి అంటే ఏదైతే దేశంలో ఒక ప్రముఖ ప్రఖ్యాతి చెందిన మైసూరు ఉత్సవాల్లాగా ఇక్కడ ఒక పేరు తీసుకురావాలని ఏం చేయాలని అందరూ ఆలోచించి పెద్దలు కూర్చొని మనందరినీ ఎంపీ గారిని ఇంకొంతమందిని సలహాలు అడిగి దీన్ని చేస్తే ప్రభుత్వం సపోర్ట్ చేస్తా, మాకు మేమందరం ముందుకొచ్చి చేద్దామని చెప్పని అనుకుంటే వాళ్ళకి మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాం. అలాగే ఎంపీ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి సైట్ మాట్లాడుకున్నారు. 30 ఎకరాల సైటు 50 లక్షల రూపాయలు అద్దె కట్టి 5 కోట్ల రూపాయలకు సంబంధించిన గ్రావెల్ని ఫిల్ చేశారు. 30 ఎకరాల్లో గ్రావెల్ లేపారు. 3 అడుగు 3.5 అడుగుల గ్రావెల్ వాళ్ళు పెట్టుకున్నారు. అంతే వీళ్ళ డబ్బుతో గుడి యొక్క సొమ్ము, గుడి యొక్క ప్రాపర్టీని బాగు చేశారు. దాన్ని కూడా వివాదం చేస్తే ఇక అంతకన్నా ఏం చేస్తాం? ఎక్కడైనా గవర్నమెంట్ డబ్బులు వాడిన దాఖలాలు ఉంటే చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంటే విజయవాడ ఉత్సవ్కి అమరావతిలో స్థలం లేదా అని పేర్ని నామిని విమర్శిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? విజయవాడ ఉత్సవ్కి అమరావతిలో స్థలం లేదా అంటే తప్పు. విజయవాడ ఉత్సవ్ విజయవాడలో చేస్తారు, అమరావతి ఉత్సవం అమరావతిలో చేస్తారు. ఇది చేసే దసరా నవరాత్రులకి కనకదుర్గమ్మ పాదాల వంద జరగాలి కాబట్టి విజయవాడ ఉత్సవం విజయవాడలో జరుగుతూ ఉంది. దాని పేరే విజయవాడ ఉత్సవం. విజయవాడ ఉత్సవం అని చెప్పి తీసుకెళ్ళి బెంగళూరులో పెడతారా, లేకపోతే పులివెందులో పెడతారా? వాళ్ళకన్నా ఉండాలి కదా అడగటానికి కూడా. విజయవాడ ఉత్సవం విజయవాడ నగర పరిధిలో జరుగుతుంది. అది కూడా దసరా ఉత్సవాలు ఏదైతే కనకదుర్గమ్మ వారి నవరాత్రి మహోత్సవం ఉందో ఆ మహోత్సవాల్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. అంటే అమ్మవారి శంకుపాట్లు ఉండగా మైసూరు దాంట్లోకి ఎందుకు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని గురించి మైసూరులాగా మేమేం విమర్శించట్లేదండి. ఆ స్థాయి రావాలి అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా ఒకటి చేస్తారు, ఆ పండగని ఇక్కడ కూడా అదే ఖ్యాతి పెంచాలి. ఎందుకంటే కనకదుర్గమ్మ వారి దసరా మెయిన్ కనకదుర్గమ్మ వారికి ఇక్కడ పూజలు నడుస్తాయి. మన రాష్ట్రంలో కనకదుర్గమ్మ వారికే జరుగుద్ది మెయిన్గా. ఆ కనకదుర్గమ్మ వారి ఉత్సవాల్ని మరింత పెంచేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంతేగాని ఇంకొకరితో కాంపిటీషన్ కాదు. దైవ కార్యక్రమం. ఏదో 4 ఫ్లెక్సీలు ఎక్స్ట్రా కడితేనో, 4 రీల్స్ ఎక్స్ట్రా చేస్తేనో, లేకపోతే 4 ప్రెస్ మీట్లు పెడితేనో కాదు. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ ఇనిషియేటివ్. లక్షల మంది ప్రజలు విజయవాడకి రాబోతా ఉన్నారు ఈ 9-11 రోజుల్లో. ఈ వచ్చిన జనాల యొక్క మోటివేషన్ని వాళ్ళ యొక్క బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఎలా ఉంటే విజయవాడ యొక్క ఖ్యాతి పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని మరోసారి తెలియజేస్తాం. గొడుగుపేట వెంకన్న భూమిని కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? నేను క్లియర్గా చెప్పాం. గొడుగుపేట వెంకన్న స్వామి వారి భూములు మేము అభివృద్ధి చేశాం. ఏదైతే వాళ్ళ 30 ఎకరాల సైటు ఆ గుడి సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. వారు ఈ యొక్క 40-50 రోజులు సొసైటీకి రెంట్కి ఇచ్చారు. లీజ్ కాదు, రెంట్కి ఇచ్చారు. 50 లక్షల రూపాయలు ఆ గుడి అకౌంట్లో వేసాం. అంటే ఎన్నాళ్ళు పట్టిద్దండి 50 లక్షల రూపాయలు ఇన్కమ్ కావాలంటే? 50 లక్షల రూపాయలు గుడి వేయటం కాకుండా ఆ భూములు కిందకు ఉన్నాయి. అవి పొలం భూములు, మట్ట భూములు లాంటి ఎటువంటి ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్న భూములై వాటిని 3.5 అడుగులు హైట్ లేపి 5 కోట్ల రూపాయలు ఇంచుమించు అయ్యే గ్రావెల్ని దానిలో పోసి దాన్ని మొత్తాన్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా తయారు చేసి మేము గుడికి ఫ్రీగా కాస్ట్ చేస్తున్నాం. దానికి ఇంకా లాభోపేక్ష ఎక్కడుంది? ఆ డాక్యుమెంట్లు మేము ఏమైనా తీసుకున్నామా, లేకపోతే సొసైటీ తీసుకుందా, లేకపోతే ఏమైనా లాంగ్ టర్మ్ లీజ్ నడిచిందా దాని మీద? అసలు ఏముందని? వాళ్ళు రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ అగ్రిమెంట్ క్లియర్గా ఉంది. ఇంకా దానిలో అంతకన్నా వివాదం ఏముంది? అంటే గుడికి డబ్బులు రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదా? గుడికి ఆదాయం వస్తే ఇబ్బందా? గుడి ప్రజలకి లేనిది ఆ గ్రామ ప్రజలకి లేదు, గుడి కమిటీకి లేదు, ఎవరికీ లేదు ఇబ్బంది. వీళ్ళకేంటి ఆ ఇబ్బంది? వ్యవసాయ భూముల్ని కమర్షియల్ ల్యాండ్గా చేస్తారా అని అడుగుతున్నారు. దీని గురించి వ్యవసాయ భూమి అవునో కాదో అందరూ కూడా దయచేసి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అది రోడ్డు మీద ఉన్న భూమి. దానిలో వ్యవసాయమా అవునా కాదా, ఏం నడుస్తుంది, గత కొన్ని సంవత్సరాలుగా ఆ గుడికి ఎంత ఆదాయం వస్తుంది ఆ స్థలం నుంచి అనేది మీరు చెక్ చేస్తే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఆ యొక్క ఆస్తిని యొక్క విలువని పెంచుతున్నాం, ఆ గుడికి ఇన్కమ్ కూడా పెంచుతున్నాం మేము.
50 లక్షల రూపాయలు అద్దె కట్టామండి. ఎవరు కట్టారు చెప్పండి? ఈ గుడి చరిత్రలో ఎప్పుడైనా ఆ స్థలానికి 50 లక్షల రూపాయలు ఆ గుడికి డబ్బులు ఎవరైనా ఇస్తే చెప్పండి. గుడికి ఆదాయం తెచ్చాం, దాన్ని తప్పంటే ఇంక మనం ఏం చేస్తాం? గుడి అంతా అభివృద్ధి చేయొచ్చు 50 లక్షల రూపాయల డబ్బులతో, బోల్డ్ అంత డబ్బులు అభివృద్ధి చేయొచ్చు దాన్ని అదే కదా గుడికి ఎందుకుంది ఇన్కము. ఆ ఇన్కమ్ వస్తే గుడికి ఖర్చులు, గుడి డెవలప్మెంట్ చేయాలనే కదా దాని ఆస్తుంది. అదే కదా జరిగింది. గుడికి రూపాయి ఖర్చు లేకుండా చేశాం కదా, మరి ఇంకేంటి ఇంకా దానికి. అంటే దీంట్లో ఎక్కువ మీ పేరు కేసినేని చిన్ని పేరు కప్ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు? వీళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు 2 కళ్ళు చాలవండి. ఏదన్నా మంచి జరుగుతూ ఉంటే ఏదో ఒక విధంగా రాయేయాలి. మీరు కూడా ఒక మాట ఆలోచించండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సో ఇక్కడ పని చేస్తున్నాం మేము, ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నాం, ప్రజల యొక్క అభివిష్టం కొరకు ప్రజలు చేస్తున్నాం. అది ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ఏం చేయాలి కాబట్టి ఏదో ఒక బకెట్ బుర్ర తీసి మా మీద వేస్తారు. అందులో నిజం ఉంటే దేనికైనా సిద్ధం. నిజం లేని ఉత్తుత్తి మాటలకి, నీటి బుడగలు లాంటి వాళ్ళ అబద్ధాలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. విజయవాడ ఉత్సవాలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిస్తుంది? ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది, ఆర్థికంగా కాదు. ఇది కూడా నేను ఇందాక క్లారిటీగా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ విజయవాడ ఉత్సవం అంతా ఒక సొసైటీ ఆర్గనైజ్ చేస్తుంది. ఆ సొసైటీలోని పెద్ద మనుషులందరూ మొన్న మీటింగ్ పెట్టి కర్టెన్ రైజర్ పెట్టారు. ప్రముఖ వ్యాపారస్తులందరూ కూడా అందులో ఉండి వాళ్ళు అందరూ కూడా ఒక డిసైడ్ చేసి విజయవాడ యొక్క ఖ్యాతిని పెంచేలాగా, విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క స్తంభాన్ని అలంకరణ చేసి అమ్మవారి యొక్క కళని, అమ్మవారి యొక్క పండగని హై స్థాయిలో తీసుకురావడానికి ఏం చేయాలి అనేది ఆ విధంగా ఆ సొసైటీ ఆర్గనైజ్ చేస్తుంది. దానికి కావాల్సిన మోరల్ సహాయ సహకారాలు అన్నీ కూడా ప్రభుత్వం తరపున మేము కానీ, చిన్ని గారు కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ అందరం కూడా మోరల్ సపోర్ట్ క్లియర్గా ఇస్తున్నాం అండి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.